ఉద్యోగ ప్రాప్తి కొరకు శ్రీరామ పట్టాభిషేక సర్గలోని శ్లోకాలను రోజు 11 రోజుల పాటు పఠించడం వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అలాంటి ఈ శ్లోకాలని రోజుకొక 5 చొప్పున నేర్చుకుందామా? అందరికీ నమస్కారం. సీతా మల్లేష్ లెర్నింగ్ హోమ్కి స్వాగతం. ఈరోజు మనం తెలుగులో శ్లోకాలను కూడా ఎలా చక్కగా చదవాలి అనే దానిలో భాగంగా ఈ శ్రీరామ పట్టాభిషేక సర్గలోని శ్లోకాలని రోజు కొన్ని వరకు నేర్చుకుందాం. చదువుతూ నేర్చుకుంటూ వాటి అర్థాలను కూడా తెలుసుకుందాం. శిరస్యంజలి మాధాయ కైకేయ్యానందవర్ధనః బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం. ఇది మొదటి శ్లోకం. దీని అర్థం ఏంటంటే, శిరస్సు పైన తన చేతులతో అంజలి ఘటించి కైకేయి ఆనందవర్ధనుడైన భరతుడు తన పెద్ద అన్నగారు పరాక్రమవంతుడు సత్యవంతుడు అయిన శ్రీరాముల వారితో ఇట్లు పలికెను అని అర్థం. పూజితాయామికా మాతా దత్తం రాజ్యమిదం మమ తద్దదామి పునస్తుభ్యం యథా త్వమదదా మమ. పూజ్యురాలైన మా అమ్మగారి వలన వచ్చిన రాజ్యం ఇది. దీన్ని మీరు నాకు ఇచ్చినట్లుగా నేను మరలా మీకు ఇస్తున్నాను అని అర్థం. ధురమేకాకినా న్యస్తాం వృషభేణ బలీయసా కిశోరవద్గురుం భారం నా ఓఢుమహముత్సహే. బలమైన ఎద్దువలే మోయదగిన ఈ భారమును, అంటే రాజ్య భారమును, లేగదూడ వలె ఒక్కడిగా ఉన్న నేను మోయలేకున్నాను అని అర్థం. 4వ శ్లోకం. వారి వేగేన మహతా భిన్నః సేతురివక్షరన్ దుర్బంధనమిదం మన్యే రాజ్యఛిద్రమసంవృతం. నదీ వేగమునకు పగుళ్ళు వచ్చిన ఆనకట్ట వలె ఈ రాజ్యము నియంత్రించుటకు నాకు వీలుపడక ఉన్నది అని అర్థం. గతిం ఖరైవాస్యస్య హంసస్యేవ చ వాయసః నాణ్యేతుముత్సహే రామ తవ మార్గమరిందమా. గుర్రముల యొక్క గతిని ఒక గాడిద, హంసల యొక్క గతిని ఒక కాకి వలె నేను మీ మార్గమును అందుకొనలేకపోతున్నాను ఓ శత్రునాశక అని అర్థం. మిగతా శ్లోకాలను నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. జై శ్రీరామ్.